ఏపీలో ఈసారి ఓటర్లు భారీగా పోటెత్తారు. ఓటు వేసేందుకు దేశాలు రాష్ట్రాలు దాటి పెద్ద ఎత్తున తరలి రావడంతో ఈసారి పోలింగ్ శాతం కూడా భారీగా నమోదైంది. అయితే మే 13 ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు జరిగినటువంటి ఈ పోలింగ్ లో 81.76% అంటే సుమారుగా 82% పోలింగ్ కొనసాగింది. ఇది నిజంగా అందరినీ ఆసక్తి రేపుతోంది. ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న ఎక్కువ శాతం విశ్లేషణలో అధికార పార్టీకే ఇది నష్టాన్ని చేకూర్చే అంశంగా అందరూ విశ్లేషిస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓటు యు. విజయచంద్రిక, ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాం ఓటు సునామీ ఎలా ఉందో. పోలింగ్ రోజు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి ప్రజలు ఈసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఓటు వేసినటువంటి పరిస్థితులు మనకు ఆంధ్రప్రదేశ్లో కనిపించాయి. ఇతర రాష్ట్రాల్లో వివిధ పనులు కావచ్చు లేదా వారి ఉపాధి అవకాశాలు వెళ్ళినటువంటి వారందరూ కూడా వెనక్కి తిరిగి వచ్చి ఓటు వేసినటువంటి పరిస్థితులు. పట్టణ గ్రామాలు తేడా లేకుండా పోలింగ్ పర్సంటేజీ గణనీయంగా కూడా ఈసారి పెరిగిందనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా కొంత పట్టణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రమే పోలింగ్ పర్సంటేజీ తగ్గగా మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా గణనీయంగా పెరిగింది. గతం కంటే కూడా అంటే దాదాపుగా మనం చూస్తే 1957 నుంచి చూసినప్పుడు కూడా ఇంత పోలింగ్ పర్సంటేజీ నమోదవడం కూడా ఆంధ్రప్రదేశ్లో ఇదే తొలిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కావచ్చు, విడిపోయినటువంటి తర్వాత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇదే అత్యధిక పోలింగ్ శాతం. సో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు ముందుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 81.76% పోలింగ్ నమోదైంది. ఇందులో 80.66% ఈవీఎంల ద్వారా ఓటర్లు వేసినటువంటి ఓటు అయితే 4,40,000 సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లు కూడా రావడం జరిగింది. మొత్తం 4,44,218 మంది ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. గతం కంటే పోస్టల్ బ్యాలెట్ కూడా 1,49,000 సంఖ్యలో ఎక్కువ మంది ఉద్యోగులు ముందుకొచ్చి ఓటు వేశారంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూడొచ్చు. పెరిగిన పోలింగ్ పర్సంటేజీతో ఇప్పటి వరకు కూడా తమకు ఉన్నటువంటి అంచనాలు కావచ్చు, తమకు ఉన్నటువంటి ధీమాలన్నీ కూడా పటాపంచలవుతున్నటువంటి పరిస్థితులు అధికార పక్షంలో కావచ్చు, వారి వర్గీయుల్లో కొంతవరకు ఈ పోలింగ్ పర్సంటేజ్ చూసిన తర్వాత అంతర్మదనం చెందుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. చాలా చోట్ల మండు వేసవిలో ఫ్యాన్ కింద సేద తీరాలనుకున్నటువంటి వారందరికీ కూడా ఈసారి అయితే ఫ్యాన్ రిపేర్కి వస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. సో మొత్తానికైతే మాత్రం ఈసారి నమోదైనటువంటి పోలింగ్ పర్సంటేజీతో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. అత్యధికంగా కోనసీమ జిల్లాలో పోలింగ్ పర్సంటేజీ నమోదవగా మనం చూసాం. మొదటి నుంచి కూడా ఏదైతే అరకు ప్రాంతం కావచ్చు లేదా మన్యం ప్రాంతం, ఇక్కడ తగ్గినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పోలింగ్ పర్సంటేజీ పెరగడం ఆంధ్రప్రదేశ్లో దేనికి సంకేతం, ఎలాంటి అంచనాలున్నాయి, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, సెఫాలజిస్టులు దీనిపైన ఇప్పటికే ఒక అంచనా కూడా వస్తున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం ఈ పోలింగ్ సరళి సంబంధించినటువంటి అంశం పైన మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో దీంతో పాటుగా మొత్తం అత్యధికంగా పోలింగ్ నమోదైంది దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో చూస్తే 90% నమోదైనటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి కూడా వెంకట్రావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే ఉత్తరాంధ్రలో పరిస్థితి కావచ్చు లేదా మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల పైన మనతో